రావణాసురుడేమిటి, వాడి తాత అయినటువంటి విశ్రవసు బ్రహ్మ కూడా అపాయింట్మెంట్ ఇస్తాడు ఇప్పుడు మనం చేసే పనికి అని రావణాసురుడికి అత్యంత ప్రియమైనటువంటి అశోకవనాన్ని ధ్వంసం చేయడం మొదలుపెట్టాడు. కబురు మోశారు, మహాప్రభో ఏదో ఒక వానరం వచ్చింది, సీతమ్మతో గుసగుసలాడింది, అక్కడి నుంచి ఇక్కడికి ఇక్కడి నుంచి అక్కడికి ఏదో ఇచ్చిపుచ్చుకున్నారు, 4-2 పళ్ళు తిన్నట్టుగా ఉన్నది, పళ్ళు బాగాలేదని చెప్పేటువంటి నెపంతో ఒక చెట్టు కూల్చింది, ఇంకో చెట్టు పండు తిన్నది, అది బాగాలేదని 2వ చెట్టు కూల్చింది, 3వ చెట్టు పండు తిన్నది, 3వ చెట్టు పండు కూడా బాగాలేదని 3వ చెట్టు కూల్చింది. దానికి పళ్ళు బాగుండకపోవటం కాదు, చెట్లు కూల్చడం చాలా ఇష్టం, అందుకని చెప్పి ఈ పని చేస్తూ లంక అశోకవనాన్ని సర్వనాశనం చేసింది అని చెప్పారు. 80,000 మంది సైన్యంతో వచ్చారు. 80,000 మందిని పైకి పంపించారు. 79,999 మందికి ఈయన టిక్కెట్ జించాడు. ఇంకొకడికి వాడిని చంపక్కర్లా, వాడి భయంతో వస్తున్నట్ట. ఏమండి మేము వచ్చింది 80,000 మంది, మీరు పాస్ ఇచ్చింది 79,999 మందికి, నా ఒక్కడికే ఎందుకు అట్టే పెట్టారు అని అడిగేట. నువ్వు వెళ్ళి చెప్పాలి కదరా ఇంతమంది చచ్చారని, అందుకోసం నిన్ను వదిలాను అన్నారు. తర్వాత ప్రహస్త కుమారుడు మరణించారు, అక్షకుమారుడు మరణించాడు. ఆ తర్వాత ఇంద్రజిత్తు బ్రహ్మాస్త్రం చేత బంధింపబడితే రాక్షసైర్ మంత్ర గతిర్విమృష్టా అహో మహత్కార్యకృతం అహో మహత్కర్మ కృతం నిరర్ధకం అన్నాడండి. మహత్కర్మ కృతం నిరర్ధకం. నేను బ్రహ్మాస్త్రం వేస్తే ఈ దిక్కుమాల రాక్షసులు మళ్ళా పెద్ద తాళతో కట్టారు, నా పనంతా పాడైపోయింది అనుకున్నాడు. ఈయనను తీసుకువెళ్ళారు, రావణాసురుడి నిండు కొలువులో నిలబెట్టారు. రావణాసురుడు ఆంజనేయ స్వామి వారిని చూచేటప్పటికల్లా ఉలిక్కిపడ్డాడు. ఎందుకు అంటే ఆనాడు నేను కైలాస పర్వతంలో పరమేశ్వర దర్శనార్థం వెళితే వానర ముఖంతో నందీశ్వరుడు దర్శనమిస్తే నవ్వానని నంది వానర రూపంలో వచ్చి నీ కొంపది ఇస్తానన్నాడు. ఆ నంది ఈ వానరుడు కాదా అనుకున్నాడు. రావణా అని కేకేశారు స్వామివారు. రావణాసురుడి నిండు పేరోలగం అలా కదిలిందిటండి. పరిహసించకెంతయుని బాలకు బలమనియంతకు మెరమెరని తులనవ్వకు పితికెదుట కాదువకు పరిహసించకెంతయుని పరస్త్రీ తతోత్కంఠ పరమనీచ దశకంఠ పరస్త్రీ తతోత్కంఠ పరమనీచ దశకంఠ పరస్